రాజశేఖర రెడ్డి గారి చాపర్ కేసు. షాపర్ కేసు. మీరు ఎవరితో అయితే అవార్డు తీసుకున్నారో ఆయన చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందండి? అది యాక్చువల్గా అండి ఎంత బాధపడ్డా అంటే నిజంగా జస్ట్ 15 days ముందే నాకు ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే నేను చాలా కేసుల్లో వెళ్ళేవాడు ఆఫీస్కి. ఆయనకి ఎంతో ప్రేజ్ గుర్తు. ఆయన ఎక్కువ కుమార్ అనేవాడు. జానారెడ్డి గారు అయితే రామ్ కుమార్ అనేవాడు. రాజశేఖర రెడ్డి అయితే కుమార్ అనేవాడు. ఆయన అది ఇచ్చేటప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా అట్లానే కుమార్ అన్నాడు. అది జరిగిన ఎగ్జాక్ట్లీ 15 days. మరుసటి రోజు ట్రేస్ అయిన తర్వాత మా అడిషనల్ డీజీ శివనారాయణ గారు ఫోన్ చేశారు. రాజ్ కుమార్ వేర్ ఆర్ యూ అన్నారు. సార్ ఐఎమ్ ఎట్ మై హోమ్ అంటే ఇమీడియట్లీ కమ్ టు బేగంపేట ఎయిర్పోర్ట్ అన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎట్లుంటే అటు వెళ్ళిపోతే అదే మాదిరిగా బెల్ 4:30 హెలికాప్టర్ రెడీగా ఉంది. నేను ఆయన ఏం పేరు ఒక ఐజీ రాజురతన్ గారు, పున్నారావు గారు. ఎవరండి? పున్నారావు గారు సిటీలో కూడా చేశారు. పున్నారావు గారు, శివనారాయణ గారు, నేను, ఇంకొక అతను బాలాజీ అని మా బ్యాచ్మేట్. నేను నలుగురం హెలికాప్టర్లో బయలుదేరాం. వెదర్ అట్టే ఉంది. సరే అని చెప్పి మనం పోతున్నాం అన్నాం, బయలుదేరాం. అదే టైప్ ఆఫ్ అదే ఎయిర్క్రాఫ్ట్, అదే వెదరు, అదే బ్లాక్ క్లౌడ్స్. లోపలికి వెళ్ళిపోయింది, ఏం తెలియలే మాకు. బాలాజీ అయితే భయంకరంగా చెమట్లు, ఎంత చెమట్లు అంటే అంత ఇదిగా ఇదైపోయాడు. ఈయన మా డీజే గారు, రష్యన్ డీజే గారు, చెప్పే మీ ఫ్రెండ్కి భయపడిపోతున్నట్టున్నాడు, ఏం కాదని చెప్పు అని అన్నాడు. అంతా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా, ఆయన అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం. అది బాలాజీ అంటున్నాం. రాజ్ కుమార్, ఐ థింక్ వీఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్ బై ట్రావెలింగ్ హెలికాప్టర్ అంటున్నాడు. ఏమైందా అన్న, ఏంటిది అది అన్నాడు. కొంచెంసేపు అయ్యే లోపల కర్నూలు అటు వచ్చామా, అటు వచ్చే లోపల కొన్ని హెలికాప్టర్స్లో మూటలు, తెల్ల మూటలు తీసుకొస్తున్నాయి. మేమేమో పెరేడ్ గ్రౌండ్లో దిగాం, మన కర్నూలు పెరేడ్ గ్రౌండ్. మేము దిగంగానే వచ్చాయి. వచ్చిన తర్వాత ఇది ఉంటుంది కదా మన ఇది ఏంటది పెద్ద అక్కడ షామియానాలో వేసి, మిగతా అన్నీ లేవు కానీ ఆ వెస్లీది లేదు. పైలట్లది మాత్రం డ్రెస్సును బట్టి గుర్తుపట్టాము. ఈ రాజశేఖర్ది మాత్రం ఇక్కడి నుంచి బాగుంది. ఈ తొడలు ఇవన్నీ కూడా బాగా స్మడ్జ్ అయిపోయి. ఫేస్ కనబడుతుందండి? ఫేస్ ఉంది. ఉంగరం చూసి ఫేస్ ఉంది. ఆయన డాక్టర్ వచ్చి, ఆయన మెడికల్ సూపరింటెండెంట్, షేప్ చేస్తాము, స్నానం మాత్రం చేయించొద్దు అని చెప్పండి అని చెప్పాడు. మేమే లోపలికి వెళ్ళింది 4 stretchersలో. సార్ అందులో డ్రెస్ని బట్టి పైలట్ అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి ముఖం కనపడిందా? రాజశేఖర్ ముఖం ఆయన వెస్లీ గారిది మీసాలు ఉంటాయి ఆయనకి బాగా. అవును. తర్వాత ఆయన ఏమంటారు, సుబ్రహ్మణ్యం గారు ఉంటారు. సుబ్రహ్మణ్యం గారిది కనుక్కోలేకపోయాం. వెస్లీ గారిది మాత్రం ఆయన ఏమంటారు దాన్ని, చొక్కా ప్యాంట్ వేస్తారు కదా, ఒక సఫారీ అది వేసుకో ఉన్నాడు ఆయనది. వాళ్ళది మాత్రం ఆ బ్యాడ్జెస్ ఉండే ఇవి ఉన్నాయి 2. వాళ్ళు 2, ఈయన సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళల్లో నలుగురిలో కల్లా రాజశేఖర రెడ్డి గారిదే ఫేస్. ఇట్ వాస్ రియల్లీ గుడ్. చాలా ఫీల్ అయ్యి ఉంటారు. చాలా ఫీల్ అయ్యా నేను. ఆడ నుంచి రాలా. ఆయన పునారావు గారు రావా అంటున్నాడు. చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఆపత్తి కాదు, నేను అక్కడ దగ్గరే నిలబడి ఉన్నాను. సార్ మీ తర్వాత సిఐడీలో కూడా దాంట్లో ఎంక్వైరీ చేశారు కదా, కాక్పీట్ వాయిస్ రికార్డ్ తీసుకురావడం. కాక్పీట్ వాయిస్ రికార్డు రాజశేఖర రెడ్డి గో డౌన్ అంటుంటా ఉందా? నేనేం లేదు. అసలు అందులో కాన్స్పరసీ ఉందండి, లేదంటే వెదర్ యాక్సిడెంట్? ఇప్పటికీ అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్, మీరు నిజం చెప్పరు అది ఇదని. నేను చెప్పాను, ఇంకేంటి, we went to ISRO, we went to so many places, we found that they said they are not supposed to allow in such circumstances. When a cumulonimbus clouds, CNCలు ఉన్నప్పుడు ఛార్జ్డ్ అయి ఉంటాయి. సో ఛార్జ్డ్ అయి ఉంటాయి. అలాంటప్పుడు ఎయిర్క్రాఫ్ట్ని
క్రాలింగ్ పాత్ అని ఉంటుందంట. అవును. క్రాలింగ్ పాత్ అంటే కింద కనబడాల ఉమ్. త్రూ అవుట్, ఉమ్. ఏదో హైవేలోనో ఎక్కడో పోయినా టక్కన ఆగేటట్టు పోయేటట్టు అది విజన్ ఉండాలి వాళ్ళకి. మిషన్ ఉండాలి. అలా పోకూడదని ఇస్రోకి కూడా పోయాం. ఇస్రో పోతే అప్పుడు వాళ్ళు బెంగళూరు నుంచి నేవల్ వాళ్ళు దే ఫౌండ్ సమ్ బుషెస్ వర్ బర్న్డ్ కొన్ని నల్లమలలో. ఉమ్. వాళ్ళు కనుక్కొని వాళ్ళ క్లోజ్గా ఇస్రో వాళ్ళు పిక్చర్స్ తీస్తే దెన్ దే ఫౌండ్ సమ్ వింగ్స్ ఆఫ్ ది చాపర్ అనేది. కానీ కాన్స్పరెన్సీ లేదు అక్కడ. అబ్సల్యూట్లీ నాట్. అదే చెప్పా నేను. అతను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్, దట్ హ్యావ్ ఆఫ్టర్ ఎన్నో నెలలు, మేబీ 4-5 months తర్వాత అనుకుంటా, ఉమ్. లారీ సమ్మర్స్ అని ఒక అతను ఉండేవాడు. అతను ఈజ్ అన్ అపాయింటీ ఆఫ్ ముఖేష్ అంబానీ. ఉమ్. అతనికి వ్యతిరేకంగా ఒక రష్యన్ దాంట్లో ఒక ఇది వచ్చింది, ఉమ్. ఏదో కృష్ణా గోదావరి బేసిన్లో అవును. రాజశేఖర రెడ్డి గ్యాస్ అంతా మాకు షేర్ చేయాలి, మాది అదే రిలయన్స్ ఫ్యామిలీ ఇది చేస్తున్నాము అది ఇది అన్నారని చెప్పి వాళ్ళు ఇది చేశారు అది ఇది అని చెప్పి అది పెద్దగా అప్పుడు వస్తే, అప్పుడు ఈ పెట్రోల్ బంకులు అవి ఇవి అంతా పెట్టారు. దానికోసం కూడా మేము అప్పుడు వెళ్ళాం, సాక్షికి, TV5కి, వాళ్ళన్నిటికీ వెళ్ళాం. అప్పుడు వెళ్ళి మీరేదో వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ ఇట్ యాజ్ ఎ బ్రేకింగ్ న్యూస్, ఇట్స్ ఎ డిబేట్. అవును. డిబేట్కి బ్రేకింగ్ న్యూస్కు డిఫరెన్స్ లేదండి. ఉంది. బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి, ఎస్టర్డే జరిగింది ఈరోజు ఏదైనా ఉంటే అర్థం ఉంది. ఇట్ హ్యాపెండ్ అండ్ సెకండ్, రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ థర్డ్, రిపోర్ట్ పబ్లిష్డ్ ఆన్ 3rd September. అవును. సెకండ్ జరిగింది క్రాష్. అవును. థర్డ్ రిపోర్ట్ని ఆఫ్టర్ 4-5 months తర్వాత బ్రేకింగ్ న్యూస్, దెర్ ఇస్ కాన్స్పిరసీ థియరీ అండ్ దిస్ థింగ్ అంటే ఎమోషనల్గా ఉంటారు కదా పీపుల్, ఆర్ బి చార్జ్డ్. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. మీడియా అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. యు ఆర్ నాట్ సపోజ్ టు జస్ట్ లైక్ దట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది కదా. ఏముంది ఇప్పుడు మనం ఏదో చెప్తాము, అట్ట కాదు కదా. అవును. అంటే ఆ ఇంపాక్ట్ వల్లే కదా సార్ ఆ రిలయన్స్ షాపుల మీద దాడులు చేయడం అనేది. అంటున్నాను, అదే అనేది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అదేదో కొత్తగా కనుక్కున్న ఫ్యాక్ట్ అయితే బ్రేకింగ్ అదైనా కూడా షేర్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో. సార్ ఈ విధంగా వచ్చింది అని. అట్ట కాకుండా పబ్లిష్ చేసిందే థర్డ్. దానికోసం మేము అసలు ఎంత టెక్నాలజీ కోసం వెళ్ళి ఒకరు పబ్లిష్ చేశారని చెప్పి దాన్ని ఇంకొకరు దాన్ని కాపీ చేసి మళ్ళా అప్పుడు ఎవరు ఆయన ఉండేవాడు మిసాల్, ఆయన రామిరెడ్డి, రామ్ అని ఆయన ఉండేవాడు చూడండి. సాక్షి ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలంతా పేపర్లో వేసి అది ఇది గందరగోళం అయింది అప్పుడు. ఓకే సార్, మొత్తం ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఎప్పుడు అయింది? యాక్చువల్ రిటైర్మెంట్ 31/12/2008. 2008. తర్వాత లోకాయుక్త కూడా చేసి 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చారు, కంటిన్యూషన్. 2009, 2010 లోకాయుక్త లేదు, అక్కడే షేడ్లోనే 2 years అంటే 31/12/2010 వరకు ఉన్నా, అక్కడే హైదరాబాద్లో ఉన్నా. ఇంకొక 6 months కూడా ఉన్నాను. ఆ తర్వాత 3rd yearకి రాశారు. రాస్తే అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం వచ్చారు. వాళ్ళకి పెద్దగా అప్పుడేమి పెద్దగా మూవ్ కావాలి నాది, ఉండమని చెప్పినాడు మా బాస్ వాళ్ళందరూ. ఉండమంటే నేను అప్పటికి గిరీష్ కుమార్ గారు వచ్చారు, ఉండే రాజ్ కుమార్ అది అన్నారు. తర్వాత ఈయన వచ్చినాడు, రావణమూర్తి గారు కూడా వచ్చి ఉండమంటే నేను చాలు సార్ ఇంకా అని చెప్పి వచ్చేసాను. వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తున్నారండి? ఇప్పుడా అప్పటి నుండి ఇప్పటి వరకు లోకాయుక్తలో చేసే కదా చాలా కాలం. లోకాయుక్తలో డెప్యూటీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్. ఎంతకాలం? ఆల్మోస్ట్ 8 years చేసి. ఏముంటుంది సార్ లోకాయుక్తలో? అవి కూడా వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్. చాలా అంటే ఎక్కువ లైమ్ లైట్లో కనిపించిందండి ఇది. అంటే మనం ఎక్కువ చాలామందికి ప్రజలకు కూడా అవగాహన లేదు. ఏ టైప్ ఆఫ్ కేసులు వాళ్ళు తీసుకుంటారు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు అనే దానికి కూడా ఎట్లా అంటే, ఇప్పుడు అన్ని అవకాశాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి. పోలీస్ కాడికి పోయారు,
ఏసీబీకి పోయారు, సిఐడికి పోయినారు, తర్వాత ఇంకెక్కడనో ఎవరినో అడిగారు. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అలాంటప్పుడు కొన్ని లోకాయుక్తలో ఫైల్ చేస్తే అగేన్స్ట్ ది పబ్లిక్ సర్వెంట్స్. కానీ కర్ణాటకలో ఉన్నంత పవర్ఫుల్గా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ యాక్ట్ వేరే. ఆ యాక్ట్ ఏంటంటే దే కెన్ అరెస్ట్ అండ్ దే కెన్ సీజ్. ఇక్కడ కాదు, మన యాక్ట్ ప్రకారం అట్ట కాదు. వి కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ వీ రికమెండ్ టు ది గవర్నమెంట్. అందులో ఏమున్నాయి సార్ మీకు మార్క్ ఏముంది? దాంట్లో యాక్చువల్లీ నాకు మంచి సంతోషం అనిపించింది ఏంటంటే, ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక అబ్బాయి హీ లాస్ట్ బోత్ ఈజ్ లెగ్స్ హ్యాండ్స్ అనుకుంటా, 2 చేతులు ఎట్లా పోయినాయి అంటే, ఒకరింటికి పెళ్ళికి పోతాడు, ఒక 10 years బాయ్, 8 years 10 years పెళ్ళికి పోతాడు. పెళ్ళికి పోయిన తర్వాత మిద్ది మీదకి పోతాడు. మిద్ది మీదకి పోయి ఆడ ఒక షామియానా ఉంటుంది. ఆ షామియానా పక్కనే హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా, పోతా ఉంటాయి. పోతా ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ పేరపెట్టు వాళ్ళ మీద చేరి అక్కడ ఉండే పువ్వులు కోయడానికి ట్రై చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పోయి దాని మీద పడుతుంది, పవర్ పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఈ అబ్బాయిని ఇట్లా పుష్ చేసి లోపల ఇవన్నీ బర్న్ అయిపోతాయి. చేతులు 2 చేతులు తీసేస్తారు. అయ్యో, తీసేస్తే వెరీ వెరీ గుడ్ బాయ్, బ్యూటిఫుల్ బాయ్. వాళ్ళు ఎక్కడొక్కడో చేశారు. మనకు ఏపీఎస్డిఎల్ అనేది ఉంటుంది కదా, మన ఈస్టర్న్ డెవలప్మెంట్ పవర్ వాళ్ళది, పవర్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంటుంది కదా, వాళ్ళు ఇవ్వాల, మీరు పోయారు, మీరు ఆడ చేసుకున్నారు, మీ తప్పు, మాదేం తప్పు లేదు అని అన్నారు. అప్పుడు నేను వెళ్ళి ఎంత స్టడీ చేసి దాన్ని ఎట్లా చేయాలని, ఎవరు తప్పు అని చెప్పి ఐ ప్రూవ్డ్ దట్ దిస్ ఈజ్ ద మిస్టేక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పవర్ లైన్ ఈజ్ గోయింగ్ ఆన్ అండ్ దెర్ ఈస్ ఎ రెసిడెన్స్ అండ్ దే హ్యావ్ టు పుట్ ఇన్సులేటెడ్ హెవీ ఇన్సులేషన్ వేయాలి. అవును, మన ప్లాస్టిక్ పైపులు వేస్తారు కదా, ప్లాస్టిక్ పైపులు లాగానే ఆ లైవ్ వైర్ ఉంటుంది కదా, దానికి హెవీ ఇన్సులేషన్ అని వేయాలి. ఆడ టచ్ అయినా కానీ ఏం కాకూడదు. అది లేదు, అదే ఇలా వాళ్ళు ఏం చేశారంటే, ఇల్లే ముందుంది, మా ఇల్లు తర్వాత వచ్చింది, ముందు లైన్ ఉంది కాబట్టి మేము వేయలేదు అని అన్నారు. దానికి కూడా నేను బిల్లులు తీసుకొని ముందే వాళ్ళు ఇల్లు ఉంది, ఆ తర్వాత ఏం లైన్ వచ్చింది, కరెంట్ బిల్లు అన్ని పెట్టి అదంతా చేస్తే రిపోర్ట్ ఇచ్చినందుకు లోకాయుక్త జడ్జి గారు ఏమి ఇచ్చారు? జస్టిస్ ఫైన్ ఎంత వేసారు వాళ్ళకి? దానికి ఎగ్జాక్ట్లీ అదే మాదిరి జడ్జి, పంజాబ్ హర్యానా కోర్టు జడ్జిమెంట్ మురళి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎతుకుతా ఉంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ఐ సర్చ్డ్, ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే మాదిరి అబ్బాయి, ఇదే మాదిరిగా ఈ విధంగా అయింది, ఇదే కరెంట్ షాక్ కొట్టింది, ఇట్లా మాదిరి పోయినాయి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 30 lakhs కాంపెన్సేషన్, 60 lakhs కాంపెన్సేషన్, తర్వాత అతనికి ప్రాస్టిట్యూట్స్ ఏదో సమ్ చేతులు, సమ్ ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ థింగ్స్ లేటెస్ట్ ఉంటాయి కదా, మూవ్ అవుతాయి, రోబోటిక్ అవి. ఆ తర్వాత అతనికి చదువు, తర్వాత పేరెంట్స్లో ఒకరికి జాబ్. నేను అదే డౌన్లోడ్ చేసి అదే ఆ ప్రింట్అవుట్ పెట్టి ఆ తర్వాత చేసి రాసి చేస్తే జడ్జి గారు పిలిపించారు. పిలిపించి వాళ్ళ అడ్వకేట్ ఒకరు ఉంటే, ఆ పిల్లల తల్లిదండ్రులు అడ్వకేట్ చెప్తున్నాడు, సి అవర్ ఆఫీసర్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్, మీరున్నారు దేనికి, మీరు వస్తున్నారు పోతున్నారు అది ఇది అని చెప్పి చేసి ఐ థింక్ 10 lakhs డబ్బులు ఆమెకు ఉద్యోగం. ఆమె మీద కచ్చ కట్టి ఎక్కడో వేశారు, నువ్వు ఇటు చేస్తావని. మళ్ళీ నా దగ్గరకు వచ్చింది, వచ్చి సార్ ఇట్లా అంటే మళ్ళీ జడ్జి గారు చెప్పాను, పోస్టింగ్ వేసి ఎక్కడ